లింగమూర్తి మరో అన్న ఉన్నాడు. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూలు కానీ మా గ్రామంలో కానీ మా ఇంట్లో కానీ జరగలేదని చెప్పేసి అవినీతిపై పోరాటమే ఆయన చేస్తున్నది అని వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నలు అంటున్నారు. ప్రజెంట్ మరో అన్న ఉన్నాడు. అతనికి లింగమూర్తి గురించి గతంలో ఎలాంటి షేర్ చేసుకున్నాడు, లింగమూర్తి ఎలా ఉంటాడు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. లింగమూర్తి అంటే చాలా పలుకుబడి ఊళ్ళో ఉంది. వాడు లంచాలకు లొల్లులకంటే వాళ్ళకి అన్యాయం చేయడు, న్యాయం చేస్తాడు మా లింగమూర్తి. ఇక వాని అక్రమంగా ఇక వాని అందరు అనుకొని అది ఉండద్దని చంపేశారు. అతడు ఏం చేసేవాడంటే అతడు నిజాయితీపరుడు అన్నట్టు. ఎవరైనా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్న ఆక్రమించ పేదల భూములకు పేదల కన్నా చెందాలి, లేకపోతే గవర్నమెంట్ భవనాల కన్నా చెందాలని ఒకటి భావిస్తాడు. ఇలాంటి ఏం చేస్తారంటే ఇలాంటి రాజకీయ నాయకులు వీళ్ళంతా శత్రువులు ఏం చేస్తారంటే వీటిని కబ్జా చేసుకొని పట్టాలు చేయించుకొని ఇవన్నీ వేస్తే ఈయన కేసులు దాని మీద పిటిషన్ వేసినందుకు ఏం చేస్తారంటే ఇవన్నీ కేసులు పెట్టి ఒకసారి 3 నెలలు మన సెర్లపల్లి సెంటర్ జైల్లో పెట్టారు. 3 నెలలు ఉన్నాడు అన్నప్పుడు. మరి ఉన్న తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నన్ను తప్పుడు కేసులలో ఇరికిచ్చి జైల్లో పెట్టినా కానీ సప్పుడేక పక్కకున్నాడు. వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అనుకున్నాడు. మళ్ళీ ఏం చేసేవాళ్ళు ఆయనకు అతను పోలీస్ స్టేషన్ ముందు అతను జాగు ఉంది అన్నట్టు. అతనికి ఆయనకు 2 గుంటలో 200 గజాలు ఉన్నాయి. నాకు సుంత బాగా తెలియదు. దాని గురించి ఎప్పటికీ వాళ్ళే రాసిచ్చారు. ఆ కోర్టులో కేసు నడుస్తుంది. దాని విషయంలో అది నీ చెందేది, అది మాదే భూమి అని ఏంటంటే దీనికి ఎప్పుడు గొడవపడి అతను కొట్టేవారు, లొల్లి చేసేవారు. ఇది పోలీసు వాళ్ళు సుధా నిర్ణయించి ఎన్నోసార్లు ఇది తన రాజలింగమూర్తికి రాయించిన పత్రం ఇవన్నీ ఉన్నాయి, నీకు దానికి సంబంధం లేదన్న అతని కక్షలు పెంచుకొని ఈ పాత కక్ష వాళ్ళు 20 మంది ఉన్నారు అతనికి భద్రశత్రువులు. వీళ్ళందరూ కలిసి ఒకటే ఏంటంటే ఎన్నో నుంచో ప్లాన్లు వేసుకునే వాళ్ళు వీళ్ళంతా. ఇతడు మన ఈ దొంగ చేసుకునే మన సాగ ఇలాంటి కబ్జాలు చేసుకునే సాగ ఇతడు మనకుంటే మనకు అడ్డాని ఏంటంటే ఎంత ఒక పథకం ప్రకారం ఏం చేశారంటే నిన్న మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నాం అన్నట్టు. ఆ ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత ఇదే టైంకి ఏంటంటే భోజనం చేసి సాయంత్రం వెళ్ళిపోయే టైంకి వీళ్ళు ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నాడు, ఇంత మంది అవుతాడు, ఇప్పుడే మనకు సరైన సమయం అనుకొని సరైన సమయం చీకటి పడేదాకా చూసి 6:30 ప్రాంతంలో ఒక 4 వ్యక్తులు 5 వ్యక్తులు వచ్చిర్రట. వచ్చిన తర్వాత ఇతను వాళ్ళ ఇల్లుకు కనీసం ఒక 20 గజాల దూరంలో అంతే. ఏం చేసిందంటే ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక అతను ఏంటంటే ఒకటి మంచి క్యాప్ పెట్టుకుని అడ్రస్ కావాలి అన్నాడట. అడ్రస్ కావాలని ఏం అడ్రస్ అని అంటే ఇక్కడ రా లోపలి రా చెప్తురా గిట్ ఉంటుంది అని అన్న తర్వాత అతడు అడ్రస్ చెప్పగానే ఇంకో అతను కత్తిపై పొడిచిండు. ఇంకో కింద పడ్డ తర్వాత ఇంకో అతను మన కొబ్బరి బొండ కత్తిపై ఒంటిపై మొత్తం పేగులు వెళ్ళబట్టి మొత్తం అన్నీ చనిపోయాడు సార్. మొత్తం అన్నీ చనిపోయాడు. మీకు ఎట్లా తెలిసింది ఇది? ఆయన మాకు ఒక అతను ఫోన్ చేసిండు, ఇంతకుముందే మీ అన్నయ్య రాయల్ ఫీల్డ్ బండి మొన్న ఒక బండి తీసుకున్నాడు. అతనికి ఒక పాత బండి 30 సంవత్సరాల కాంచి నాకు బండి తీసుకున్నాడు. ఆ బండి తీసుకుంటే నేనే తమ్ముడు నాకు లలితలో నాకు 1 లక్ష రూపాయలు ఇప్పి అంటే నేనే ఇప్పించిన. పిల్లలు ఉన్నారా తీసుకోపోయడానికి ఏం లేదంటే ఆ బండి ఒక అతను మీ అన్న కొత్త బండి ఎక్కడిది, మీ అన్న చనిపోయిందట కొత్త బండి అంటే కొత్త బండి మొన్న తీసుకున్నాడు అన్న మా అన్నయ్య అన్న అంటే మొత్తం పేగులు వెళ్ళబట్టి నరికారు చనిపోయిండు అన్నే అనగానే మేము పోయారికి ఏమున్నారు. ఆ నుంచి ఒక ½ అవర్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ½ అవర్ తెరిచి ఒక ఆటోలో తీసుకొని మన 100 పడకల ఆసుపత్రి తీసుకుపోయారు. అప్పటికైనా చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఎవరు హత్య చేశారు సార్ అది అని మేము పోలీసు వాళ్ళ మళ్ళీ ఇస్తే మాకు దొరకదా. ఈ మడి సెంటర్లో ఫుట్పాత్ మీద చాలా మంది పబ్లిక్ నడుస్తూనే ఉంటారు ఎప్పటికీ. ఆ తర్వాత వీళ్ళు వచ్చి మేము తర్వాత మీకు రేపు 2 రోజుల తర్వాత మేము కనుగొంటాం, మేము సీసీ కెమెరాలు చూస్తాం అది అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఏంది మేము మీరంతా తప్పుడు సమాచారం వాళ్ళకి ఇచ్చే డబ్బులు లొంగిపోతున్నారు అని ఏం చేసినాం. మేము ధర్నాకు దిగదని చేస్తే చాలా బలగాలను మామూలు మండలాల నుంచి అందరూ పిలిపించుకున్నారని సార్. వచ్చి మమ్మల్ని కదలకుండా చేసి ఆ నుంచి మిసలకుండా చేసారు. ఏం చేసారు లాస్ట్కు రాత్రి 11 సమయంలో అంతకులు లొంగిపోయారు, మాకు దొరికారు, మీరు కేసు పెట్టండి మేము వాళ్ళకి శిక్ష పడేదాకా చేస్తామని ఒకటి మాకు తెల్లని దాకా సస్పెండ్ చేసి పోలీస్ స్టేషన్లో తిరిగించుకున్నారు. ఆ నుంచి ధర్నా లేపించుకొని ఏం చేసారు, మీరు పోయి ఆ పోలీస్ స్టేషన్ మా బందోబస్తు మీకు ఉంటారు, మీరు పోయి ఆడు ఉండండి అని 100 పడకల హాస్పిటల్ ఇచ్చి పెట్టారు సార్. ఇదంతా రాజకీయ హత్య సార్. ఈయన నిజాయితీపరుడు, ప్రజల కోసం పోరాడేవాడు. ఎలాంటి సాయమైన పొద్దున్నచ్చి తను ఎలాంటి పని ఉన్నా కానీ వాళ్ళ గురించి పోరాడుతాడు, వాళ్ళకు సాయం చేస్తాడు. ఎవరన్నా తల్లులు ముసలి వాళ్ళ కొడుకులు చూత మందుకు బానిసాయి చిత్రహింసలు పెట్టినా కానీ సమాధానం చెప్పేవాడు. ఏదైనా ల్యాండ్ విషయంలో కానీ ఎలాంటి కొడుకులు గొడవలు పెట్టుకున్నా కానీ సర్ది చెప్పి మంచిగా నిజాయితీగా చెప్పేవాడు. ఆయన ఏంటంటే ప్రజలకు న్యాయం చేయాలి, మనం బతికిన రోజులు నిజాయితీగా బతకాలి, మనం అక్రమంగా చంపుకున్న డబ్బు మనకు ఉండదు, మన నిజాయితీగా ఉండాలి బతికిన కానీ ఇలాంటి మనకు ఆటలు సాగవని ఇలాంటి ఏంటంటే మా అన్నకు ఒక 20 మంది శత్రువులు ఇలాంటి వాళ్ళు భద్రశత్రువులు ఇలాంటి కబ్జాలు చేసుకుంటే వాళ్ళకు పిటిషన్ వేసాడు అన్న వాళ్ళు. చంద్రయ్య గారు 6 గుంటల భూమికి 6 ఎకరాలు చేసుకున్నాడు. ఇవన్నీ చేసుకొని మన గుడి కాడ కక్ష కాడ
ఆరు గుంట్ల భూమి 6 ఎకరాలు చేసుకొని కబ్జా చేసుకొని మున్సిపాలిటీతో పని చేయించుకున్నాడు. దాంతో మా వాడు ఇక పారసలతో వాటి పట్టించి మా మామూలు బీఆర్ఎస్ పార్టీ గుండాలే సార్. అప్పుడు వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలే, మానసుతో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇలా పద్ధతులు నచ్చుతావు, మావని పక్క పెట్టిర్రు. ఇవన్నీ నువ్వు ఇలాంటి దానికి నువ్వు లొంగవు, మేము అన్ని కబ్జాలు చేసుకుంటాం, మేము అన్ని చేసుకుంటాం అని ఏం చేసిరంటే ఇతను పక్కన నెట్టేసారు. పార్టీ నుంచి బహిష్కరించి ఏం చేసిరంటే ఇలా విచ్చలవిడిగా మొత్తం ఎమ్మెల్యేతోని అప్పుడు వీళ్ళ ఉన్న రాజకీయం మొత్తం వాడుకొని బలగాలు నిరుపేదల భూములను అన్నీ వాడుకొని పట్టాలు చేయించుకున్నారు. వాళ్ళను నెట్టేపించారు, పోలీసుల వాళ్ళతోని నెట్టేపించి మొత్తం రౌడీలతో చేయించుకొని కబ్జాలు చేసుకొని ప్లాట్లు పెట్టుకొని అమ్ముకున్నారు చేసుకొని. ఇవన్నీ చేయించుకున్న తర్వాత బుర్ర చంద్రయ్య మాజీ సర్పంచ్ 3 సార్లు చేసాడు. ఆయన అతనితో ఫస్ట్ భద్రచెత్తు అతనే అన్నట్టు, ఇతనితో స్టార్ట్ అయింది మాకు అన్నట్టు. బుర్ర కౌరయ్య మాజీ సర్పంచ్, వీళ్ళిద్దరితో స్టార్ట్ అయింది. బుర్ర కౌరయ్య చేయబట్టి మా ఓడు అదైండు. అతనికి కౌరయ్య లింగమూర్తి మా అన్న వాడు నేను 3 లక్షలైనా పెడతా, నువ్వు ముందు మరి చేపి అని చెప్పిండు. దాడి పెట్టి పొలం నాటేపించి అన్ని చేస్తే ఇక బుర్ర చంద్రయ్య గారు 22 సార్లు పారేసే వాళ్ళు. కరీంనగర్, హైదరాబాదు, మున్సిపాలిటీ రాజిరెడ్డి సారు మన పంపించేది వీళ్ళందరినీ. కెక్కర్ల సీను కాంప్లిమెంట్ రాసేది బుర్ర చంద్రయ్య చెల్లె కొడుకు. ఇవన్నీ సార్ 10 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు మీరు ఇంతకుముందు కోట అన్నారు ఏమని, ₹1,00,000 ఇన్ఫీల్డ్ బుల్లెట్ కొనడానికి. వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా కబ్జాలు పెట్టారు, ఆ కబ్జాలదే ఈ మర్డర్లు అంటారు. మీ దగ్గర కబ్జాలు పెట్టేది ఉంటే నేను ఇచ్చిన సార్ నా పిల్లలతో, ఎందుకంటే నాకు 2 పాపలు, నేను ₹1,00,000 3 సార్లు ఇచ్చిన. నేను తర్వాత ఫైన్ ఆర్డర్ తీసుకుంటా, ₹1,00,000 కడితే $2,50,000 బండి నేను ఆ బండి తీసుకుంటా. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తీసుకోపోవడానికి లేదు. నేను 30 సంవత్సరాల క్రితం బజాజ్ పల్సర్ ఉంటుంది సార్ ఒకటి, అది ఉన్నది. ఇప్పుడు చూడండి ఆయనకి ఏమున్నదో చూడు, ఆయనకు ఆస్తులే పాటు ఉన్నాయో, ఆయన కబ్జా చేసుకునే ఉన్నాయో మీరు చూడండి. అతను నేను ఇచ్చిన సార్, అవి నేను కొనిచ్చిన. అదంతా కొడితే 20 days అవుతుంది. అది నేను ఇచ్చిన డబ్బులతో తీసుకున్నాడు. మొన్ననే మా ఇంటికి వచ్చిండు. నెలకు 8,000 10,000 నేను ఫైనాన్స్ కట్టుకుంటారా 2 సంవత్సరాలు అన్నాడు. కరే కట్టుకో, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు హాస్టల్ అటు పోవడానికి ఇబ్బంది, పాత బండితో ఇబ్బంది అవుతుంది, పిల్లలు నేను లేకున్నా కానీ వాడు అబ్బాయి నడుపుతాడు అని నేనే ఇప్పించిన సార్. అదే బండి వేసుకొని నిన్న భూపాలపల్లికి పోయిండాడు, సెంటర్కి పోయింది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఇంట్లో దించి నేను సెంటర్ పోయిన. అంటే సాయంత్రం అంటే 6 టైములే పోయి ఇటు రాగానే వీళ్ళు ఇతనికి మొత్తం సమాచారం అందించే వాళ్ళు చాలామంది ఉంటారు గుండాలకు. వాళ్ళకి అందించే ఈయన ఎటు పోయినా ఎక్కడ ఉన్నా ఏడ వాటర్ తాగినా ఏడ ఉన్నా ఆయన ఏంటంటే ఎవరికి లొంగోడు, ఎవడు చంపుతాడు చంపననే భయపడేవాడు కాడు. ఇప్పుడు మేము అక్కడ లోకల్ ఒక ఎంక్వైరీ చేసింది ఏంటంటే, రోడ్డు అవతల ఎక్కడైతే మర్డర్ అయిందో ఆ రోడ్డు అవతల కరెంటు లేదు, రోడ్డు ఇవతల కరెంట్ ఉందని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది. అంటే ఇది మీ వాడిని ఆల్రెడీ మీ బ్రదరా ఆల్రెడీ అతన్ని ఫాలో అవుతున్నాను తెలుసు కదా, మరి ఒక్కడు ఎలా వెళ్ళగలిగిండ? అదే మేము అనుకోలేదు సార్ ఇది అంత గిట్ల జరుగుతుంది. అప్పుడు కేసులు ఉండే, ప్రభుత్వం మారింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కక్షాలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతను అన్ని కేసులు ఇరికించేవాళ్ళు. మామూలుగా డబ్బులు ఇచ్చి నీ లంచం అడిగిండు, నీ దగ్గర గుండాయిజం చేసిండు అని అన్ని కేసులు రాయించిండు. అప్పుడు రమణారెడ్డి ఎంత ఒక 20 కేసులు రాయించిండు. అన్నీ మామూలుగా ప్రజలతోని లంచగొండితో మంచిగా డబ్బులు ఇచ్చి కేసులు రాయించి ఇవన్నీ చేయించిండు సార్. అసలు నేను అనుకున్నా కదా, నేనంతా మామూలు అంతకుముందు నాకు ఉండే పగవాళ్ళు. ఇప్పుడు ఏమందంటే ప్రభుత్వం వచ్చింది అంత ఈయన సుధా నేను ఎటు పోతలేను. ఇప్పుడు జాగాల గురించి కాదు, ఇది చాలా దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. మీ వదిన అన్నట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్, వీళ్ళు కబ్జాదారులు, వీళ్ళు బాగా బలగా ఉన్నారు సార్. వీళ్ళు ఒక 20-25 మంది ఉన్నారు. అంతా టీఆర్ఎస్ వాళ్ళు, మాజీ టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళంతా అప్పుడు వీళ్ళతోనే జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.